బాణలు పెట్టి కొద్దిగా నూనె వేసి తగినంత శనగపప్పు మినప్పప్పు మనకు కావాల్సినంత వేసుకొని వేయించాలి. శనగపప్పు మినప్పప్పు వేగాయి అని అనిపించాక కొద్దిగా వేగిన తర్వాత అయినా ధనియాలు వేయాలి, 1.5 టేబుల్ స్పూన్. ధనియాలు కూడా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని పొంగించుకొని ఆఖరిలో జీలకర్ర వేయాలి. అలాగని జీలకర్ర వెంటనే తీసేయాలని కాదు, త్వరగా వేగిపోతాయి కాబట్టి ఆఖరిలో అన్నాను. జీలకర్ర కూడా చిట్లాలి, అప్పుడే మంచి వాసన అన్నిటికీ మనం చేసే పొడికి కరెక్ట్గా బాగుంటుంది. ఇంతకీ ఇది కరివేపాకు పొడికి, ఇడ్లీ కారపొడి కోసం. సబ్స్క్రైబర్ ఒకరు ఇడ్లీ కారపొడి కరివేపాకు పొడి చెప్పండి అని అడిగారు, వాళ్ళ కోసమే చేస్తున్నాను. ఇవి అన్నీ వేగిన తర్వాత దించేసే ముందు నూనెలో కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇక్కడ వేసాను చూడండి. తర్వాత ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చిన్న పప్పులో మిరపకాయలన్నీ పక్కన పెట్టుకొని మరి కాస్త నూనె వేసుకొని కరివేపాకు వేసుకొని వేయించాలి. నేను ఇవన్నీ వేయించిన పొడి కొంత ముందే కొట్టి పెట్టుకున్నాను. ఏ ఆకుకూర పొడికైనా ఇవి ఉపయోగపడతాయని. కొన్నిట్లో నువ్వులు కూడా వేస్తాం, నువ్వుల పొడి విడిగా పెట్టుకున్నాను కాబట్టి కొంచెమే వేయించాను. ఈ కరివేపాకుకి తగినంత కరివేపాకు కూడా మనం మొత్తం ఆల్రెడీ కడిగి 2 రోజులు ఎండబెట్టుకున్న నీడకే ఆరబెట్టుకున్నది కాబట్టి తొందరగానే మగ్గిపోతుంది. కాకపోతే మరీ పెళపెళలాడేట్టుగా మగ్గిస్తే పొడి నల్లగా ఉంటుంది కాబట్టి సగం మగ్గించినా చాలు, కొంచెం ఆకుపచ్చగా ఉంటుంది, పాడైపోదు. ఇలా కరివేపాకు వేయించే టైంలోనే వేసేవాళ్ళు చింతపండు వేస్తారు. నిమ్మకాయంత చింతపండు విడదీసుకొని దీనిలోనే వేస్తే అది ముద్దగా అవ్వదన్నమాట. ఈ వేడికి అది కూడా విడిగా గట్టిగా అవుతుంది కాబట్టి పొడి చేసినప్పుడు ముద్దగా అవ్వదు. కాకపోతే నేను ఆమ్చూర్ 2 సీసాలు చేశానన్నాను కదా, ఆమ్చూర్ వేస్తాను. చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆమ్చూరు, ఇవి 2 పొడే కాబట్టి తర్వాత కలుపుకోవచ్చు. ఒకవేళ ఎక్కువ తక్కువలు కావాలనుకుంటే వేసి మెత్తగా, అంటే కొంచెం బరకగానే మిక్సీ పట్టాలి. కరివేపాకు వేసాక అది మెత్తగా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న పొడిలో కరివేపాకు కూడా వేసి మిక్సీ పడదాం. తర్వాత ఉప్పు కారం ఆమ్చూర్ పొడి చూసుకొని వేసుకుందాం. కరివేపాకు కారం పొడి రెడీ. ఇడ్లీ దోశ అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఆహా.